యేసు నామములో యేసు నామములో విడుదల 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 యేసు నామములో దైవికమైన ప్రభావము యొక్క శక్తి, ఒక దైవికమైన ప్రభావం యొక్క శక్తి నిన్ను తాకును కాక ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. ఎవ్వరూ ఆదరించకపోవచ్చు. యేసు బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు నింపడి ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పారు, నువ్వు బాగుపడాలని వచ్చిన ఆలోచన నీకుందా? ఎవరు చెప్పారండి? అంతవరకు ఆ మాట శబ్దం ఆ ప్రాంగణంలో పొలిమేరలో వచ్చిందా? అప్పుడు దాకా వాడు విన్నదేంటో తెలుసా? అప్పుడు దాకా వాడి యొక్క చెవుల్లో మారుమోగిందేంటో తెలుసా? నేను ముందు బతికి పట్టగట్టాలి, నేను తూకి పడాలి. నిలబడి పట్టించుకునే దేవుడండి మన దేవుడు. దీన స్థితి ఎరిగి ఆమెను కటాక్షించు. ప్రభు యొక్క కటాక్షం బలంగా నీ మీద నమ్మిన వారి శక్తి చెప్పండి. దేవుడు ఎవరు? మనల్ని పట్టించుకునే దేవుడు. నీ అనేవాళ్ళు ఆదరించకపోవచ్చు, పలకరించకపోవచ్చు, కానీ ఒక దేవుడు ఒక ఆయన ఉన్నాడు.
దీనులను కటాక్షించేవాడు ఆయన నీ దేవుడే. రెండవదిగా మనం చూసినట్లయితే నేను త్వరగా పరిగెత్తాలి, అది నేను ఎరుగుదు. 49 వచ్చిన సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. నేను ముందుగానే చెప్పాను, మరియకు ఏది చేశాడో అది మరియ చెబుతూ వచ్చింది. ఆమేన్. మరియా తన విషయంలో ఏదైతే దేవుడు చేశాడో అది చెప్పుకుంటూ వచ్చింది, సాక్ష్యం, టెస్టిమనీ. అయితే ఇక్కడ ఏమంటుంది? సర్వశక్తి కలిగిన వాడు నాకు గొప్ప కార్యములు చేసిన. అందరూ తప్పుడు పెడుతుంది. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, సర్వశక్తి కలిగిన యొక్క దేవుడంట నీ విషయంలో గొప్ప కార్యాలు చేశాడంట. ఇట్స్ నాట్ ఆర్డినరీ, ఇది సామాన్యమైంది కాదు. ఇట్స్ నాట్ టెంపరరీ, ఇది తాత్కాలికమైంది కాదు. గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు. ఆ ముందు ఎట్లా చేసి మాట్లాడుతున్నది మరి ఏమంటుంది? సర్వశక్తిమంతుడు, ఆల్ మైటీ గాడ్. ఈ సర్వశక్తి కలిగిన యొక్క దేవుడు నీ విషయంలో ఏ గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడైనాడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఏం చేయగలడు? నోటి వాక్కుతో ప్రపంచాన్ని చేసిన వాడు, సృష్టించిన వాడు, శక్తితో సూర్యుడు సృష్టించిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు తరగతి. సర్వశక్తి కలిగిన యొక్క దేవుడు ఎవరంటైనా? ఏ దేవుడంట? సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ మాట ఆ ముందు పొందుపరుచుంటున్నారు, చాలా సంతోషం అనిపించింది. సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే గొప్ప కార్యాలు గనక నీ విషయంలో గనక జరిగితే, నీ విషయంలో గనక చూస్తే దేవుడు ఒక గుర్తింపిస్తాడు. ఒకటి పట్టించుకునే దేవుడు, రెండు గుర్తింపునిచ్చే దేవుడు. ఏ దేవుడు? గుర్తింపునిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టినట్టే స్ట్రాంగ్ గా నిలబడి ఉండదు అనమాట. మనకు కూడా విశ్వాసం ఉంటే బండ మీద ఇల్లు కట్టి బలంగా ఉన్నట్టు మన విశ్వాసం కూడా ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఫస్ట్ టైంలో బంజర్లో మెసేజ్ చెప్పాను. అప్పుడు నా మెసేజ్ అంటే మీనింగ్ కూడా తెలియదు. డాడీ చెప్తున్నాడుగా వెళ్ళి అలా వచ్చేద్దామని మెసేజ్ చెప్పడానికి వెళ్ళా. అప్పుడు నేను దేవుడి గురించి చెప్పానంటే మోషే గురించి అని మోహ గురించి చెప్పాను. అయితే అప్పుడు మెసేజ్ అంటే ఏంటో అని తెలియదు. మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక రోజు డైరీలో కొటేషన్స్ ఉంటాయి, అది చదివా. దాని ఏముందంటే వాక్యం చెప్పడానికి కాదు నిలబడింది, ఒక ప్రజలు ఒక దాహాన్ని తీర్చడానికి నిలబడాలని అది ఒక కొటేషన్ చదివానండి. అప్పటి నుంచి మెసేజ్ చెప్పడం జరిగింది.